ఈరోజు ఈ వీడియో స్కూల్లో పనిచేసే టీచర్స్ అందరి కోసం చేస్తున్నాను. అసలు మీరెవరో నాకు తెలియదు, మీరు ఎటువంటి వాళ్ళో కూడా నాకు తెలియదు. నేను 2016 నుంచి ఆ అనాథ కుక్కల్లా సచ్చే కుటుంబాన్ని కాపాడి ఆ స్కూల్కి శాలరీలు, డీజిలు, స్కూల్లో జరిగే ప్రతి ఖర్చు నేను ఇచ్చాను. కోర్స్ అది మిమ్మల్ని ఎవరిని నేను కన్సల్ట్ చేసి మిమ్మల్ని ఎవరిని అడిగివ్వలేదు, సో మీకు సంబంధం లేదు. నా అంతటా నేనే ఇచ్చాను, మీకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే నేను డబ్బులు ఇవ్వటం వల్లనే మీకు ఇప్పటి వరకు అందుట్లో ఉద్యోగాలు ఉన్నాయి. నేనే డబ్బులు ఇవ్వలేదనుకో స్కూల్ ఎప్పుడో మూతపడేది, వాళ్ళు ఎప్పుడు సచ్చేవాళ్ళు, మీరు వేరే వేరే స్కూల్లో పనిచేసి బాగుండేవాళ్ళు. ఎందుకంటే మీరు కష్టపడేవాళ్ళు, మీరు ఎక్కడైనా బతకగలరు. సో దాంట్లో నాకు ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు పనిమాల ప్రత్యేకంగా కొంతమంది టీచర్స్ నా మీద నెగిటివ్గా మాట్లాడుతూ ఆ బోకు ముండలకి ఆ బోకు నా కొడుకున్నాడు కదా అధరంరాజు, తాడి చెట్లాగా చెరువులో తాడి చెట్లాగా అడ్డంగా నిలువుగా బతికాడు. నా డబ్బులతో తిని నా అన్నం తింటూ నా పిల్లలు అశుద్ధం తింటూ బతుకుతున్నారు కదా, వాళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నారు నన్ను అంటూ. సో టీచర్స్ అందరికీ మరొకటి ఏంటంటే, మీరు కష్టజీవులు, ఈ స్కూల్ కాకపోతే, ఈ బోడిముండ స్కూల్ కాకపోతే మీరు ఎక్కడైనా బతకగలరు. సో ఎందుకంటే మీలో విద్వత్ ఉంది, మీకు విద్య ఉంది, మీరు బతకగలరు. ఆ పనులు మీరు చేసుకోవాలి. అంతేగాని ఆయనకి దానికి గొడవలు ఉన్నాయి, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఏంటంటే, తప్పు జరిగిందని చెప్పి నేను వీడియో ప్రూఫ్లతో చూపిస్తున్నా కూడా మీరు దాని మాటలే నమ్ముతున్నారు. ఓకే, నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను దానికి కోట్లు ఇచ్చినప్పుడు మీలో ఎవరిని అడగలేదు, మీ పర్మిషన్ తీసుకునే ఇవ్వలేదు. అదంతా నా తప్పు, మీది కాదు. కానీ వీడియో ప్రూఫ్లు కూడా చూపిస్తున్నా మీరు ఇంకా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అంటే మీ జ్ఞానం గురించి నాకు అనుమానం వస్తుంది. అంటే మీరు పిల్లలకి ఏం చెప్తారు? వీడియో ప్రూఫ్లు ఉన్నా కూడా మీరు దొంగలనే సపోర్ట్ చేయండి, మోసగాళ్ళనే సపోర్ట్ చేయండి అని చెప్పుకుంటారా? సరే చెప్పుకోండి, ఎందుకంటే అది మీకు సంబంధించింది, నాకు సంబంధం లేదు. కానీ నా గురించి మాత్రం మీరు నోరు జారకండి. సుమారు ఒక 50 కోట్ల వరకు నష్టపోయి ఇప్పుడు అప్పుల్లో ఉన్నాను. ఒకప్పుడు వాళ్ళందరూ అప్పుల్లో ఉండేవాళ్ళు, మీకు తెలుసు. స్కూల్కి వచ్చి తన్నబోయారు ఫైనాన్స్ వాళ్ళు. మర్చిపోయా, గీత నువ్వు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీకు 2022 సెప్టెంబర్ అక్టోబర్లో అప్పు తీర్చింది నేను, వడ్డీలు వేస్తే అప్పు తీర్చింది నేను. నీతో పాటు కొంతమంది టీచర్స్ అప్పులు కూడా నేనే తీర్చాను. నేనే ఇవ్వకపోతే మీ అప్పులు ఈ రోజు కూడా తీరేవి కాదు. అసలు నేనే లేకపోతే అది ఎప్పుడు సచ్చేది, మీ అప్పులన్నీ పోయాయి. గీత నీకు తెలుసు ఆ విషయం, ప్రతి పైసా నేను ఇచ్చానని చెప్పి నీకు తెలుసు. అయినా కూడా నువ్వు అధర్మానే సపోర్ట్ చేస్తున్నావు. సరే, అది నీ పర్సనల్ విషయం, నాకు సంబంధం లేదు, నువ్వు సపోర్ట్ చేసుకో. నా గురించి కానీ నోరు జారొద్దు, ఎందుకంటే 50 కోట్లు పోగొట్టుకొని రోడ్ల మీద ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను. ఇంకా నాకు పోయేది ఏం లేదు, ఈ బొచ్చు తప్ప. ఈ బొచ్చు కూడా క్యాన్సర్ పేషెంట్ల కోసం పెంచుతున్నాను, 3 నెలల్లో వాళ్ళకి ఇస్తాను. తర్వాత ఎవడొచ్చి ఏం పీక్కున్నా కూడా ఏం పీక్కోవడానికి కూడా ఉండదు. సో ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బెటర్. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం, అది జీతాలు ఇవ్వకుండా చాలామందిని వెళ్ళగొట్టింది. వెళ్ళిపోయిన వాళ్ళందరినీ నేను కొనేశానని, వాళ్ళు నాకు అమ్ముడుపోయారని చెప్పి అంటుంది. గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ టీచర్స్లో ఎవరికైనా నేను ప్రత్యేకంగా కాల్ చేసి మీరు వచ్చేయండి, మీకు నేను డబ్బులు ఇస్తాను అని మీకు చెప్పాను. లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం. ఏ ఒక్క టీచర్కైనా నేను ఫోన్ చేసి మీరు వచ్చేసేయండి, నేను మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాను. లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం. సో ఇట్లాగా మీలో మీకు మధ్య గొడవలు పెట్టి వెళ్ళిపోయినాడు వాడు అమ్ముడుపోయాడు సుధాకర్కి అని చెబుతుంటే, నిజం తెలిసినా కూడా మీరు ఒక్కళ్ళ కూడా నోరెత్తి చెప్పలేకపోతున్నారు. ఇంత హీనమైన బానిస బతుకుతూ స్కూలు నిలబెట్టిన నా మీద మీరు కామెంట్స్ చేస్తున్నారు. ఇవేనా మీరు పిల్లలకి చెబుతున్న పాఠాలు, విలువలు? లేకపోతే అది చెప్పే విలువలు? దీనమ్మ జీవితం తెగించేశాను, పోయేదేం లేదు. అప్పుల్లో మునిగాను, 50 కోట్లు నష్టపోయాను ఆ బోకు ముండని ఆ నా కొడుకు నమ్మటం వల్ల. మీరు ఇప్పుడు నా దారికి అడ్డొచ్చి మీరు బలవ్వద్దు, మీ మంచి కోసమే చెప్తున్నాను. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరెవరో నేనెవరో. మీలో విద్య ఉంది, విద్వత్తు ఉంది, బయటికి వెళ్ళి పని చేసుకోగలరు. కానీ కనీసం 4 నెలల నుంచి జీతాలు రాకపోతుంటే అడగటం చేత కానీ మీరు నన్ను అంటున్నారు. నేను సహాయం చేశానని మీకు తెలుసు, అది నన్ను మోసం చేసి డబ్బులు కొట్టేసిందని మీకు తెలుసు. అయినా కూడా మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మీ ఇష్టం. మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, మీలో ఏ ఒక్క టీచర్నైనా నేను ప్రలోభ పెట్టానని మీరు నిరూపించగలరా? లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం. మీలో ఎవరైనా రావచ్చు, నేను ప్రలోభ పెట్టాను అని. పెడితే లై డిటెక్టర్ టెస్ట్లు నేను ఫెయిల్ అయిపోతే మీకు 10 కోట్లు ఇస్తాను. 1 కాదు 2 కాదు, 10 కోట్లు ఇస్తాను. మీలో ఎవరినైనా నేను ప్రలోభ పెట్టి మీరు వచ్చేయండి, మీకు డబ్బులు ఇస్తానని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగిన, మీరు కాదు ఆ బోకుముండ ప్రూవ్ చేసినా సరే, మీలో మీకు గొడవలు పెడుతుంది, జీతాలు ఇవ్వకుండా ఎల్లగొడుతుంది. మీ ఇష్టం, ఆలోచించుకోండి. మళ్ళీ చెబుతున్నాను, నా యుద్ధం ఆ బోకుముండలతో
ఆ లుచ్చా నా కొడుకుతో. ఎందుకంటే వాడు అది నన్ను మోసం చేశారు, మీకు సంబంధం లేదు. వీళ్ళిద్దరికి తోడు వాళ్ళ కూతురు ఇక్కడ పడుకునేది, మా అమ్మ నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు, మా అమ్మ నాన్న వద్దు, నువ్వే కావాలని. సో ఒకళ్ళకి మించి ఒకళ్ళు నన్ను మోసం చేశారు కాబట్టి వాళ్ళ కుటుంబంతో నాకు యుద్ధం జరుగుతుంది. మీ వరకు మీ పనులు మీరు చేసుకోండి, నాకు అడ్డు రావద్దు, నాకు వ్యతిరేకంగా మీరు మాట్లాడద్దు, మీకు సంబంధం లేని విషయాలు మీరు తలతొచ్చవద్దు. నేను తెగించేశాను. తెగించినాడికి ఒకడైనా ఒకటే, 10 మంది అయినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. మీలో విద్య ఉంది, విద్వత్తు ఉంది కాబట్టి మీరు ఏ స్కూల్లో అయినా పని చేయగలరు. మీ వరకు మీరు పనులు చూసుకోండి. పని చేసిన దానికి జీతాలు అడగటం చేత కానీ మీరు నన్ను అంటున్నారు. 4 నెలల నుంచి మీరు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇంట్లో తింటున్నారో తినటం లేదో తెలియదు, అద్దెలు కడుతున్నారో కట్టుకోవటం తెలియదు, ఎంతమంది చేత తిట్లు తింటున్నారో మీకే తెలుసు జీతం రాక. ఇదే టైంలో వాళ్ళు ఎంత ఘనంగా అంటే నా దగ్గర కొట్టేసిన డబ్బులతో బతుకుతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. మీరు పనిచేసిన దానికి జీతాలు అడగటానికి కూడా మీకు దిక్కు దివాణం లేకుండా బతుకుతూ మీరు దానికి సపోర్ట్ చేస్తూ నన్ను అంటున్నారు. చూసుకోండి, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, పైన భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా, అధర్మాన్ని సపోర్ట్ చేసుకోండి, కానీ మీ ఇష్టం. పోయిన సంవత్సరం నేను పిల్లల భవిష్యత్తును ఆలోచించి మీ జీవితాలను ఆలోచించి కాముగా న్యాయపరంగా వెళ్ళాను. ఈ సంవత్సరం కూడా న్యాయపరంగానే వెళ్తాను, చాలా గట్టిగా వెళతాను. మీరు అక్కడే ఉండి జీతాలు లేకుండా కష్టాలు పడతారు, బయటికి వెళ్ళి వేరే స్కూల్లో చేరి మీ జీతాలు మీరు తెచ్చుకుంటారు, మీ ఇష్టం. నాకైతే ఇంకా జాలి దయ లేదు ఈ సంవత్సరానికి. మళ్ళీ చెబుతున్నాను, మీరు దాన్ని సపోర్ట్ చేస్తే చేసుకోండి, నన్ను మాత్రం కామెంట్ చేయొద్దు. తెగించేశాను. ఒకడైనా 100 మంది అయినా నాకు ఒకటే, పోయేది ఏమీ లేదు.